దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి పేతురు గారు రాస్తూ ఉన్నాడు ఏమనంటే, చూడండి ఒక మాట. మరి మొదట దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. 3వ అధ్యాయంలో రాస్తాడు చక్కగాను. 5వ వచనం, తుదకు మీరందరూ ఏక మనసులై ఉండి సుఖదుఖములందు ఒకరి పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అంటున్నాడు. అబ్బాయి, ఎంత ఓర్పు కావాలండి. మనల్ని దూషించే వాళ్ళని దూషించకుండా వాళ్ళని క్షమించి దీవించగలిగే అంత మనసు మనలో ఉంటుందా? కానీ అదే నేర్చుకోమంటున్నాడు దేవుడు కదా. మరి నేర్చుకోమంటున్నాడు. ఏమన్నాడు? మీరందరూ కూడా ఏక మనసులు గలవారై ఉండాలి, ఏకభావం కలవారై ఉండాలి, ఒకరినొకరు నొప్పింప చేసుకోకూడదు. అది ఎందుకు జరిగిందో ఏంటో, ఆ కారణం ఏంటో ఒకరినొకరు ఆలోచించాలి. కొంచెం ఆలోచించి మనం మాట్లాడుకోవాల్సిన వారమై ఉంటున్నాము. మీకు సుఖదుఖముల యందు చూడండి, ఏక మనసుకులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి ఉండాలి, ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి ఉండాలి, సహోదర ప్రేమ గలవారై ఉండాలి, అలాగే కరుణాచిత్తులై ఉండాలి, వినయ మనస్కులై ఉండాలి. చూడండి ఎంత వినయం కలిగి ఉండాలి. మనం ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకే మనం పిలువబడ్డాం. కానీ మరి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను ఎవరిని కూడా మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోన్లే, ఒకరు నిందిస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో, వాళ్ళ హృదయం ఎంత నొచ్చుకుంటారో ఒకసారి ఆలోచించాలి. మనం ఆలోచించి మాట్లాడాలి. అది ఎందుచేత జరగలేదు? కళ్ళతో చూస్తూ ఉన్నాము పరిస్థితులు, చూసి కూడా ఎదుటి మనిషిని నిందించడం అది మంచి పద్ధతి కానీ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. దూషించారు అనుకోండి, వాళ్ళకి ప్రతి దూషణగా మనం కూడా ఏమీ మరి మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి మనస్తత్వం కలిగిన వారమై మనము ఉండాలి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.